బాంబ్ బాబీ బాబీ బాంబ్ బాంబ్ బాబీ బాబీ బాంబ్ బాంబ్. ఒకవేళ ఇంగ్లాండ్ పోవాలనుకుంటే I want to go to lavatory. I want to go to lavatory. So this movie also they were blending both the things, you know. In just one dialogue they were just laughing and suddenly they become emotional. The balance was so well maintained in the movie. It was not even boring at all. It was very nice because it was so well maintained. 1000 crore and 1500 కోట్లు కూడా సంపాదిస్తే అంత కంటెంట్ ఉన్న మూవీ, గుడ్ మెసేజ్ ఉన్న మూవీ, మన ఇండియా గురించి చాలా గొప్పగా చెప్పిన మూవీ. సో ఇట్లాంటి మూవీని మనం రెస్పెక్ట్ చేయాలి, ఎంకరేజ్ చేయాలి. కానీ షారూక్ ఖాన్ ఇయర్లీ 3 మూవీస్ తీస్తారంటే మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. మన షారూక్ ఖాన్ ఫ్యాన్స్ హైదరాబాద్ నుంచి చెప్తున్నాను నేను. షారూక్ ఖాన్ చాలా పెద్ద ఫ్యాన్. నేను ఎంత 25 years నుంచి ఫ్యాన్ అనమాట, చిన్నప్పటి నుంచి. తర్వాత బాత్రూమ్లు కడాల కష్టపడాల ఇలాంటివి కష్టాలు ఉంటాయి, ఇండియాలోనే ఉండండి అన్నట్టు మాత్రం చాలా బాగా చూపించారు రాజ్ కుమార్ ఈయనగా. సినిమా అయితే చాలా సూపర్గా ఉంది. అసలుకి షారుఖ్ ఖాన్ గారు అయితే నిజం 60 ఏళ్ళు ఉన్నా కానీ అన్న యంగ్ లుక్లో, అంటే ఓ 20 years యంగ్ బాయ్ అక్కడ ఉన్నారు. ఏంద్రా ఆయన ఇంత యంగ్గా ఏం తింటున్నారు ఆయన అనిపించింది నిజంగా. అంటే తాప్సీ గారు కూడా లాస్ట్ ఎమోషన్ సీన్స్ కూడా చాలా బాగుంది. కానీ గుడ్ మూవీ, బాగుంది. గుడ్ మూవీ అంటే అంత ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వలేదు, కానీ ఉన్న కారికి బాగుంది. గుడ్ మూవీ, క్లాసిక్ మూవీ, హెల్దీ కామెడీ మూవీ, కొన్ని ఎమోషన్స్ మూవీ, కంట్రీ లవ్ మూవీ, ఇండియా గురించి. డంకీ స్టోరీ ఏంటంటే అప్పుడే రియల్ స్టోరీ ఇది. అంటే చొరపాటుగా వేరే దేశంలో వెళ్ళి మంచి లైఫ్ ఉంటుంది, బాగా సంపాదించుకోవచ్చు, బాగా లైఫ్ ఉంటుందని ఊహలతో డంకీ అంటే రాంగ్ రూట్లో వీసా లేని వాళ్ళు, వీధ వాళ్ళు చదువుకోని వాళ్ళు రాంగ్ రూట్లో పోతారు. వాళ్ళు వెళ్ళాక అక్కడ ఎట్లుంటుంది, వాళ్ళు పడిన కష్టాలు ఏంది మొత్తం సినిమా చూపెట్టింది. అయితే నాకైతే చాలా బాగా నచ్చింది బ్రో. ఏంటంటే ఇది మనకి ట్రైలర్లోనే చూపించారు. ఇది ఒక కామెడీ బేస్ చేసుకునే సినిమా అనమాట. ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ ఉంటుంది, సెకండ్ హాఫ్ వచ్చి మంచి ఎమోషన్తో కూడుకున్న కథ తీసుకున్నారు. సినిమా అయితే చాలా చాలా బాగుంది బ్రో. అలాగే మన తాప్సీ పన్ను హీరోయిన్ క్యారెక్టర్ అయితే చాలా బెటర్గా చేసింది. ఏంటంటే పాస్పోర్ట్ లేకుండా లండన్ ఎలా వెళ్ళాలి అనేదే కాన్సెప్ట్ అనమాట. అంటే ఇంగ్లీష్ రాకుండా లండన్ ఎలా వెళ్ళాలి అంటే పాస్పోర్ట్ ఖచ్చితంగా ఉండాలి. అంటే వీళ్ళు ఏంటంటే ఇంగ్లీష్ రాదు కాబట్టి ఎడారులు సముద్రాలు దాటుకొని వెళ్తారనమాట. అదైతే చాలా బెటర్గా చూపించారనమాట. మళ్ళీ అక్కడ నుంచి ఇండియాకి ఎలా వచ్చారనేదే కథ అయితే చాలా బాగుంది. అంటే షారుఖ్ ఖాన్ గారిది ఏంటంటే పఠాన్, జవాన్ లాస్ట్ టైం 2 బ్లాక్ బస్టర్. ఈ సినిమా ఏంటంటే అంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు అనమాట, కొంచెం తగ్గింది. ఇది కామెడీ ఓరియంటెడ్ మూవీ. రాజ్ కుమార్ హీరోయిన్ మూవీస్ అంటేనే ఒక క్లాస్ మూవీ కాబట్టి ఇది ఒక క్లాస్ మూవీ. ఫ్యామిలీతో కలిసి చూడండి, మీకైతే సినిమా కనెక్ట్ అవుతుంది బ్రో. ఈ మూవీలో ఒక మిస్టేక్ ఏంటంటే రన్నింగ్ రేస్లో హీరోయిన్ ఫోన్ కాల్ వస్తుంది, బట్ ఆ రన్నింగ్ రేస్ కంప్లీటా ఇన్కంప్లీటా అనేది తెలియలా చిన్న సిటిజన్స్ కాబట్టి. అండ్ ద సాంగ్ ఈజ్ వెరీ గుడ్. టంకీ అంటే అది గదా గిదా నై, అబ్ బోలో సాలో అబ్ బోలో, टंकी को हटाओ, पिक्चर को बचाओ, बॉक्स ऑफिस को बचाओ, नहीं होता, टंकी को लाना ही पड़ता, ये हमार नो हमार वल्ला वल्ला. సో ఇదండి మూవీ, వెరీ నైస్ మూవీ, యూ హ్యావ్ టు వాచ్ ఇట్. బట్ ఒక చిన్న నిజంగా చెప్తున్నా, ఈరోజు ఒకవేళ సీనియర్ సిటిజన్స్ ఎవరైనా నా మాట వినేటట్లయితే దయచేసి మీరు ఇక్కడ సిటీలలో ఉండి మీరు ఒంటరితనంగా ఫీల్ అవుతూ ఉంటే దయచేసి పల్లెటూరులోకి వెళ్ళండి. పల్లెటూరులో ఉన్న కుర్రాళ్ళకి స్ట్రాంగ్ చేయండి. యూ హ్యావ్ టు మేక్ విలేజ్ స్ట్రెంగ్త్. దిస్ వాస్ సెట్ బై గాంధీజీ అండ్ ద డంకీ మూవీ. థ్యాంక్ యూ. ఈ ఇయర్లో చూశాను, పఠాన్ చూశాను బ్లాక్ బస్టర్, జవాన్ చూశాను బ్లాక్ బస్టర్, డంకీ మూవీ చూశాను బ్లాక్ బస్టర్ అన్న. కానీ నేను ఒక విషయం చెప్తున్నా, నా వీడియో కనుక ఒకవేళ మన షారూక్ ఖాన్ చూస్తే సలాం అలైకుం భాయ్, ऐसी मूवी निकालते रहो, ब्लॉकबस्टर निकालते रहो, हमारे जरा एंटरटेनमेंट अच्छा है भाई, बहुत अच्छे के लिए निकाले. ఇప్పుడు దాకా చూసాం యాక్షన్ మూవీస్, ఒక ఆల్ఫా మేల్ మూవీస్, కానీ ఇట్లాంటి మూవీస్ కూడా మనం చూడాలి. అప్పుడప్పుడు పిల్లలకి, చిన్నపిల్లలకి ఎస్పెషల్లీ చూపించాలి, పెద్దోళ్ళు వచ్చి చూడాలి. స్టోరీ హైలైట్స్ ఏంటంటే భయ అంటే ఒక జర్నీ. డంకీ అనే మనం కొందరు ఎట్లా వెళ్తారో పంజాబ్, మెయిన్ అక్కడ ఇమిగ్రెంట్స్ లాగా వెళ్ళి అక్కడ ఇల్లీగల్గా ఉండి వర్క్ చేస్తారు. వాళ్ళ కష్టాలేంటి, మళ్ళీ వాళ్ళకి తిరిగి ఇండియాకి వచ్చి సావాలని ఉంటుంది, అంటే చచ్చిపోవాలని ఉంటుంది. సో మంచి రాలేరు, అక్కడే ఉండిపోతారు. ఇంకో మూవీకి ప్లస్ పాయింట్ ఏంటంటే ఫుల్ ఆన్ కామెడీ భయ, స్టార్టింగ్ నుంచి కామెడీ నవ్వుతూ ఉంటాం. మళ్ళీ క్లైమాక్స్లో కొంత రాజ్ కుమార్ హిరాన్ గారు ఏడ్పించేసాం మమ్మల్ని, అది ఒప్పుకోవాల్సిందే. ఇంకా ఉంది చాలా, మధ్యలో కూడా ఎమోషన్స్ అయితే చాలా ఉన్నాయండి. అంటే మూవీలో ఉన్న ప్రతి స్ప్లాట్ లో ఒక్కొక్క ఎమోషన్ ఉంటుంది, ఒక్కొక్క కామెడీ ఉంటుంది, యాక్షన్స్ కూడా ఉంటాయి. సీన్ చూసినా మన హార్ట్ టచింగ్ ఉంటుంది, మనకు ఒక థ్రిల్లింగ్ ఉంటుంది, ఒక ఫీలింగ్ కలుగుతుంది. సినిమా చూసినా కొత్త ఒక డిఫరెంట్ కలుగుతుంది. ఇంకో హిట్ లవ్ స్టోరీ కూడా బాగుందండి. ఫుల్ లవ్ స్టోరీ కూడా రొటీన్ గా లేకుండా కొంచెం డిఫరెంట్ గా ఉంది, నచ్చింది నాకు. మేము ఎప్పుడో 90s లో చూడాల్సిన షారుఖ్ ఖాన్ మళ్ళీ చూసాం. అంటే ఒక లవ్ కోసం ఎన్ని ఇయర్స్ అయితే వెయిట్ చేస్తారో, అప్పుడెప్పుడో కల్హోనా వీర్ జారాలో వచ్చిన మూవీ తర్వాత లవ్ స్టోరీ అంటే షారుఖ్ ఖాన్ ఇలా చూడడం ఫస్ట్ టైం. మేము చాలా ఇయర్స్ తర్వాత ఇదే ఫస్ట్ టైం. మళ్ళీ ఎప్పుడు యాక్షన్ మూవీస్ చూస్తున్నాము, అన్ని చూస్తున్నాము. షారుఖ్ ఖాన్ జవాన్లు చూసాము,
అసలు దీంట్లో టోటల్ డిఫరెంట్ అండి. ఇది మై నేమ్ ఇస్ ఖాన్ తర్వాత ఎక్సలెంట్ యాక్టింగ్ అంటే షారుఖ్ ఖాన్ ఇదే. యాక్టింగ్ అయితే చాలా ఎక్సలెంట్ అండి. మేము తాప్సీ పన్నును కూడా కొంచెం అండర్ ఎస్టిమేట్ చేసాం కానీ చాలా ఎక్సలెంట్ చేసింది తను కూడా. యాక్టర్ చాలా అందరూ బాగా చేశారు. మన పేరెంట్ హీరో పేరు విక్కీ కౌశల్ కానీ బొమ్మరి నారి కానీ ఇంకా సైడ్ యాక్టర్స్ ఉంటారు కదా వాళ్ళందరూ చాలా సపోర్టింగ్ యాక్టింగ్స్ అయితే అందరూ చేశారు. इसको कम नहीं उसको ज्यादा नहीं, पूरा लोग बराबर करे, एक्टिंग बहुत अच्छी करे और अपने इंडिया के लिए बोले ना वो प्राउड के लिए आई लव यू इंडिया, आई लव यू शाहरुख खान. అంటే నిజంగా అంటే ఆ అడ్డదారిలో పోయి ఎన్ని ఇబ్బందులు పడతామనేది క్లియర్ చూపించి 140 సంవత్సరాల కిందట వీసాలు అనేటివి లేవు. ఇప్పుడు వచ్చి కొన్ని రిజెక్ట్ అయితే ఆ తర్వాత ఒరే డబ్బు గురించి చూసుకొని పోయి వాళ్ళు వేరే దేశాలకు ఇబ్బందులు పడబన్ను ఈడ ఒక 10,000 వచ్చినా చాలు ఈయనే ఉండి ఇండియాలోనే చూడండి అన్నట్టు నాకైతే బాగా చూపించింది. సినిమా అయితే సూపర్ ఉంది, హైలైట్ ఉంది అన్న. తాప్సీ అన్న మంచి అసలు ఆమె లాస్ట్లో అయితే ఎమోషన్ అన్న మంచి కామెడీ, వాళ్ళ ఇద్దరు ఫ్రెండ్షిప్ లవ్ స్టోరీ మాత్రం చాలా బాగుంది షారుఖ్ ఖాన్. కానీ ఆ నలుగురు ఫ్రెండ్స్ కూడా ఏమన్నా ఉంటుంది కామెడీ. ఇంగ్లీష్ అన్న ఇంగ్లీష్ కామెడీ మాత్రం మామూలుగా ఉండదు, వాళ్ళు నవ్వుతూనే ఉండవు అసలు. వాళ్ళు ఏంద్ర ఇట్లా భలే చేస్తున్నారు. ఎందుకంటే రాజ్ కుమార్ నేను ఫస్ట్ పీకే సినిమా చూసి కామెడీ ఉంటుంది అనుకున్నా, నేను నిజంగా అంటే 100% సాటిస్ఫై చేసిన రాజ్ కుమార్ గారు. షారుఖ్ ఖాన్ తాప్సీ గారు వీళ్ళైతే సూపర్ ఉంది. ఫైట్స్ హెవీగా లేవు, మామూలు ఒక టెర్రరిస్ట్ కాడ ఒకటి ఉంటుంది, తర్వాత చిన్న చిన్న ఫైట్స్ ఉన్నాయి. కానీ ఎమోషన్ సీన్స్ కామెడీ మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే కొద్దిగా తెలుగులో డబ్ చేసింటే ఇక్కడ కూడా చాలా మంది పోయేతోళ్ళు ఆగేతోళ్ళు మంచి కనెక్ట్ అవుతుంది అనిపిస్తుంది. Vicky Kaushal's role is very nice. It is short, but it is very, very nice. He's done brilliant job. So do you refer this movie for a family audience? Yes, of course. Everybody should. Thank you so much. Thank you. ఇప్పుడు వీసా పాస్పోర్ట్ లేకుండా వేరే విదేశాలకు వెళ్తాం కదా, బార్డర్ క్రాస్ చేసే అది ఒక డంకీ తరపు నుంచి వెళ్తారన్నమాట. ఒక లాంగ్వేజ్ దాన్ని తీసుకున్నారు అట్లా. అంతేగాని డంకీ అనే దానికి వేరే ఏమేమో అనుకుంటున్నారు, కానీ డంకీ అనేది వాళ్ళ కాన్సెప్ట్ అన్నమాట. అది ఓకేనా అన్న? సినిమా అయితే బాగుంది, చాలా బాగుంది. ఫస్ట్ టైం నా లైఫ్ లో చూసింది షారుఖ్ ఖాన్ కామెడీ డంకీ మూవీలోనే భయ్యా. డంకీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అందరు చూడొచ్చు అన్న, కానీ కామెడీ మాత్రం బీభత్సం ఉంది భయ్యా. బ్లాక్ బస్టర్ చేసేసి మనోడు. తాప్సీ పాత్ర ఇది, వాళ్ళిద్దరు పాత్రలు ఏంటి? వాళ్ళిద్దరు ఏంటంటే అన్న ఇప్పుడు మొత్తం చెప్పేస్తే నాకు డైరెక్టర్ వచ్చి లలి పట్టుకుంటాడు అలా. లోపల చూస్తేనేమో బాగుంది. వాళ్ళిద్దరు ఏంటంటే భయ్యా ట్రూ లవ్ స్టోరీ భయ్యా. కానీ లాస్ట్ లో ఏమైందంటే హీరోయిన్ చనిపోతుంది భయ్యా, అది చెప్పదు. మళ్ళీ డైరెక్టర్ వచ్చి మమ్మల్ని కొడతాడు. కరెక్టా కదా? సినిమా టోటల్ గా ఏమంటావు ఒక ముక్కలో? అంటే భయ్యా రేటింగ్ అయితే ఇయ్యానే కానీ బ్లాక్ బస్టర్ భయ్యా. ప్రతి ఒక్కరు ఈ మూవీ చూస్తారు. ఎట్లా జై జవాన్ జై కిసాన్ ఎట్లా చూసారో కరెక్టా కదా? అట్లా అన్నమాట. जब मूवी देखता था जो भी आते थे जब से मैं फैन हूँ शाहरुख खान का. మా సత్యం 24 ఫ్రేమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి లైక్ చేయగలరు, షేర్ చేయగలరు.